హాయ్ సార్. హాయ్. పర్సనల్ లోన్స్ తీసుకునే కస్టమర్స్కి పార్ట్ పేమెంట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా ఉండదా? ఓకే గోపి గారు, మంచి క్వశ్చన్ అడిగారు. చాలామందికి మనకు పర్సనల్ లోన్ కస్టమర్స్కి ఈ డౌట్ ఉంటుంది. అలా అసలు మేము పార్ట్ పేమెంట్ చేసుకోవచ్చా? జనరల్గా హోమ్ లోన్స్ తీసుకున్న కస్టమర్స్కి చాలా మంచి ఐడియా ఉంటుంది. సపోజ్ ఒక 3 lakhs 4 lakhs అడ్జస్ట్ అయితే కట్టేసి ఈఎంఐ తగ్గించుకోవడమో లేకపోతే టెన్యూర్ తగ్గించుకోవడమో అన్నది దే నో ఎవ్రీథింగ్. బట్ పర్సనల్ లోన్ వచ్చేసరికి ఆప్షన్ ఉంటుందా ఉండదా అన్నది చాలామందికి ఒక డౌట్ ఉంది. అయితే 100% ఎస్, పర్సనల్ లోన్ తీసుకున్న కస్టమర్స్ కూడా పార్ట్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఎవరైతే కస్టమర్స్ ఒక 10 లక్షలకు పర్సనల్ లోన్ తీసుకున్నారో, ఒక 1.5 lakh 2 lakhs వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే లోన్ అమౌంట్లో ఒక 25% అడ్జస్ట్ అయింది. ఓకే, నేను ఆ 25% కట్టగలుగుతున్నా లేదా అన్న డౌట్ ఉంటుంది. సో ఆ 100% ఏదైతే అమౌంట్ ఉందో 10% కానీ 20% కానీ 25%, అంటే లిమిట్ నాట్ మోర్ దెన్ దట్, ఇట్స్ అరౌండ్ 10 to 25% మ్యాక్స్. ఆ పేమెంట్ అయితే కస్టమర్ 100% కన్సర్న్ బ్యాంక్కి పేమెంట్ చేసేసి ఏదైతే బర్డన్ ఉందో లోన్ బర్డన్ ప్రిన్సిపల్ అది తగ్గించుకోవచ్చు. ఆప్షన్ అయితే ఉంది. కాకపోతే ఇది ఎలా చూస్ చేసుకోవాలంటే కస్టమర్స్ లోన్ తీసుకునే ముందే, ఎప్పుడైతే లోన్ అప్లై చేస్తున్నారో, సపోజ్ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ యాక్సిస్ కానీ ఎన్బిఎఫ్సి టాటా కానీ బజాజ్ కానీ వాట్ ఎవర్ ద బ్యాంక్ లోన్ అప్లై చేసేటప్పుడే వాళ్ళు ఫస్ట్ ఒకటి కనుక్కోవాలి. ఎప్పుడైతే మనం జనరల్గా ఫైట్ చేసేది ఎలా చేస్తారు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా, పిఎఫ్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా అని ఆలోచిస్తుంటారు. కానీ పార్ట్ పేమెంట్ ఆప్షన్ చేసుకోవచ్చా లేదా, మీ బ్యాంక్లో పార్ట్ పేమెంట్ ఆప్షన్ ఉందా లేదా, ఉంటే కండిషన్స్ ఏంటి, రిటర్న్ ఇస్తారా లేకపోతే జనరల్గా ఏదన్నా ఆన్లైన్ వెబ్సైట్లో ఉంటుందా, ఎలా, ఓకే, అలాంటిది ఒక్కసారి మనం కనుక్కున్న తర్వాత ఓకే దాంట్లో మనం బెస్ట్ చూస్ చేసుకొని లోన్ అప్లై చేసుకుంటే అప్పుడు మనకు ఈ పార్ట్ పేమెంట్ ఆప్షన్ అని మనం ఇచ్చేసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇది ఇన్ కేస్ పార్ట్ పేమెంట్ చేసుకుంటే వాటికి ఛార్జెస్ ఏమైనా ఉంటాయా? జనరల్గా పార్ట్ పేమెంట్ ఛార్జెస్కి కొన్ని బ్యాంక్స్ ఛార్జ్ చేస్తాయి. ఓకే ఓకే, కొన్ని బ్యాంక్స్ ఛార్జ్, ఇది కూడా మీరు అన్నట్టు బేసిక్గా కస్టమర్ ప్రొఫైల్స్ ఇవన్నీ లోన్ అమౌంట్ బేస్ చేసుకొని ఓకే ఓకే అండ్ కస్టమర్ ప్రొఫైల్ చేసుకొని వాళ్ళు ముందే డిసైడ్ చేసి చెప్తారు. ఓకే, అండ్ ఛార్జెస్ అంటే బేర్ మినిమం ఉంటాయండి. సమ్ బ్యాంక్స్ విల్ ఛార్జ్ మ్యాక్స్ టు మ్యాక్స్ 1% ఛార్జ్ చేస్తాయి. ఓకే ఓకే, కొన్ని 0% ఫ్రీ ఆఫ్ ఇది కాస్ట్ పెడతారు. ఓకే, మ్యాక్సిమం 1.5% ఛార్జెస్ అంటే. కాకపోతే దీంట్లో ఉన్నది ఏంటి అంటే మ్యాక్సిమం బ్యాంక్స్ లోన్ అమౌంట్కి ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ 25% మ్యాక్స్. ఓకే, అది కూడా కస్టమర్ లోన్ తీసుకున్న తర్వాత 12 months పే చేయాలి. 12 EMIs పే చేసిన తర్వాత ఈ ఆప్షన్ మనం తీసుకోవచ్చు. ఓకే, ఇమ్మీడియట్గా తీసుకున్న నెక్స్ట్ మంత్ అలా ఉండదు ఆప్షన్. కంపల్సరీగా మినిమంగా 12 months సర్వ్ చేస్తుండాలి. ఓకే. సర్వ్ చేసిన తర్వాత ఆప్షన్స్ ఇస్తారు. దాంట్లో కూడా మనకి ఎవ్రీ ఇయర్ ఓన్లీ అప్ టు 25% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టుకోవచ్చు. ఓకే. ఇన్ కేస్ ఇప్పుడు పార్ట్ పేమెంట్ చేసుకున్న తర్వాత ఈఎంఐ అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎస్, ఇప్పుడు మనకు జనరల్గా కస్టమర్స్ ఒక 10 లక్షలకు ఒక 2 లక్షలు కట్టేశారు. ఓకే, దీంట్లో కస్టమర్కి ఆప్షన్స్ ముందుగానే మనం అది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ అమౌంట్ అడ్జస్ట్ అవుతుందా లేకపోతే లోన్ టెన్యూర్ తగ్గుతుందా. ఓకే, అండ్ జనరల్గా అయితే ప్రిన్సిపల్ లోన్ అమౌంట్ ఈఎంఐ అదేగా ఉంటుంది. ఏదైతే ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఉంటుందో మనకు అది అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఆ బర్డన్ ఈఎంఐ అన్న బర్డన్ అనేది తగ్గిపోతుంది. ఓకే ఓకే, ఈఎంఐ బర్డన్ తగ్గినప్పుడు ఏదైతే డెట్ ఉన్న ఒక 2 times కట్టేశారు అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ 5 years రీపే చేసేది కస్టమర్ డైరెక్ట్గా 2-3 yearsలో లోన్ అన్నది క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో కస్టమర్కి మేజర్ పార్ట్ ఏంటంటే 1 year తర్వాత అప్ టు 3 years వరకు మేజర్గా ఇంట్రెస్ట్ పార్టే వెళ్తుంటుంది. ఓకే, సో ఆ ఇంట్రెస్ట్ అన్నది సేవ్ అవుతుంది మ్యాక్సిమంగా, అండ్ ఈఎంఐ బర్డన్ తగ్గుతుంది. ఓకే, సో ఆ బెనిఫిట్ అన్నది కస్టమర్స్ పొందవచ్చు. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.